ఎన్టీఆర్ అన్నని ఈ విజువల్లో చూసి నాకైతే ఇప్పటివరకు ఎన్టీఆర్ అన్నని చూడని విధంగా చూసినట్టు నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో. సో హాయ్ నమస్తే అందరికీ. సో ఈరోజు ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా వార్ 2 తెలుగు, తమిళ్ అండ్ హిందీ 3 లాంగ్వేజ్లో వార్ 2 రిలీజ్ అవుతుంది. సో ఇంతకుముందు చాలా విమర్శలు వచ్చి ఉండే. సో ఎన్టీఆర్ ఎలా చేస్తాడు, హృతిక్ రోషన్ పక్కగా అంటే తేలిపోతాడని చాలా కాంట్రవర్సీ కానీ ట్రోలింగ్ అనేది జరిగింది. బట్ ఈరోజు ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా వార్ 2 ఎన్టీఆర్ అన్నని ఇప్పటివరకు చూడని విధంలో వార్ 2లో చూశారు. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎలాగైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే కాకుండా ఇతర హీరోల అభిమానులు కానీ పాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ అన్న నటిస్తున్న అనగానే దీనికి మంచి ఒక బజ్ ఏర్పడింది. సో హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ అన్న మొదటిసారిగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ. సో వీళ్ళు ఇద్దరి మధ్య యుద్ధ సన్నివేశాలు ఎలా ఉంటాయి అని చాలామంది కాంట్రవర్సీ చేశారు. బట్ వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఎన్టీఆర్ అన్న ఏ క్యారెక్టర్ చేసినా ఎందులోనైనా తన మార్క్ చూపిస్తాడని మరోసారి ఈరోజు ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా సో చాలా కొత్తగా ఉంది. ఎన్టీఆర్ అన్న ఫ్రెష్ లుక్లో చాలా బాగా అనిపించింది. ఆ సీక్వెన్స్ కానీ హాలీవుడ్ రేంజ్లో ఆ సీక్వెన్స్ ఉన్నాయి. ఇంతకుముందే జపాన్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎన్టీఆర్ అన్న సినిమాకి. RRR కావచ్చు, మొన్న రీసెంట్గా దేవరా రిలీజ్ అయినప్పుడు కూడా పాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ అన్నకు కూడా జపాన్లో కానీ కొన్ని దేశాలలో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎన్టీఆర్ అన్నకి. సో ఈ సినిమా ద్వారా నా కెరియర్లో ద బెస్ట్ మూవీ అయితే ఇది అవ్వబోతుంది అని అనిపించింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుంది. గూస్ బంప్స్. ఆ ఎన్టీఆర్ అన్న జంపింగ్ సీన్స్ కానీ పైనుంచి వచ్చే సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా 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 బాగున్నాయి. ఇంకా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి సో మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. సో ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే జై ఎన్టీఆర్ అన్న కామెంట్ చేయండి. సో ఎన్టీఆర్ అన్న కెరియర్లో ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ నిలవబోతుంది. సో ఎవరైతే తక్కువ అంచనా వేశారో మీరు వేసింది చాలా తక్కువ అని చెప్పి ఎన్టీఆర్ అన్న రేంజ్ ఏందో మరోసారి నిరూపించారు. చాలా చాలా బాగుంది. గ్లిమ్స్, గూస్ బంప్స్ వస్తుంది. ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో చూస్తుంటే వేరే లెవెల్ ఉంది. ఆ విజువల్స్ కానీ సో హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ఆ విజువల్స్ అన్ని. సో బాలీవుడ్ సినిమాలు అనగానే మనకు ఆ విజువల్స్ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ చేజింగ్ పరంగా కానీ చాలా టేకింగ్లో కానీ చాలా కొత్తగా ఉంటాయి. అవన్నీ దీనిలో కనిపించినాయి. ఎన్టీఆర్ అన్నని ఈ విజువల్లో చూసి నాకైతే ఇప్పటివరకు ఎన్టీఆర్ అన్నని చూడని విధంగా చూసినట్టు నాకు అనిపించింది. సో మీకేమనిపించింది చూసిన తర్వాత కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బుడ్డోడు అన్నాడు కదా, బుడ్డోడు కొడితే ఎట్లుంటుందో తర్వాత మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.